మీకు ఇంట్లో చోట్లేదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. చంద్రం, ఏమండి? నువ్వెక్కడుండడానికి వీల్లేదు. మన ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు. నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఉండే అర్హత, అధికారం నీకు లేవు. బాబు, నేను నీకు సవిత తల్లినే కాదనను, కానీ నన్ను ఆదుకుని ఆదరించే బాధ్యత నీకు లేదా? లేదు. చంద్రం, విధవరాలైన తల్లిని ఆదుకోవడం మన సాంప్రదాయం. మన సాంప్రదాయం కన్న తల్లిని ఆదరించమంది గాని సవత్ తల్లిని కాదు. కన్న ప్రేమను చూపడానికి నేను నీ కడుపున పుట్టలేదు. కన్న తల్లిలా పలకరించడానికి నేను నీ పాలు తాగి పెరగలేదు. మన సాంప్రదాయం పేరుతో కళ్ళు మూసుకోవడానికి నీ జోలపాటకు నేను నిద్రపోలేదు. ఏమండి, ఎంతైనా ఈ బిడ్డలో ప్రవహిస్తుంది మీ తండ్రి రక్తం అండి. జానకి, సవతల్లిగా కాదు, విధవరాలైనా పరాయి ఆడదనగా చూసేనా మీ నిర్ణయం మార్చుకోండి. ఈ బిడ్డ ఏడుపు వినేనా మీ మనసు మార్చుకోండి. ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. ఏమండి, బిడ్డల్లేని మనకు ఈ పసివాడి తోడైనా మనశ్శాంతినిస్తుంది. వీడికి నా చేతులతో ఉగ్గు పోశాను, నా చేతులతో బువ్వ తినిపించాను. నా మాట కాదనకండి. జానకి, నువ్వు ఎవరిని పెంచుకున్నా ఒప్పుకుంటాను గాని వీడిని మాత్రం కాదు. మీరు ఎన్నైనా అనండి, వీళ్ళిద్దరూ ఇంట్లో వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను. నీ నిర్ణయాన్ని బట్టి మనసును మార్చుకునే వ్యర్థమని కాను. మేడబట్టి బయటికి గంటుతాను. ఏమండి, వద్దండి, నా మాట వినండి. జానకి, మేడబెట్టి బయటికి గంటే శ్రమ నీకు అక్కర్లేదు బాబు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఆ దిక్కునే వెతుక్కుంటూ వెళతాను. ఇలా ఇవ్వమ్మా. కాలానికి వేగమే కాని మనసుండదు. మనసుంటే ఆ తల్లి బిడ్డలు అనాథలయ్యేవారు కాదు. 10 సంవత్సరాలు కాల ప్రవాహంలో కలిగి. రాజు, అమ్మా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. వద్దమ్మా, నన్ను దిక్కులేని వాడిని చేయకమ్మా. రాజు, నువ్వు దిక్కులేని వాడివి కాదురా. తల్లి లాంటి నీ వదిన నిన్ను నాకన్నా ఎక్కువగా చూస్తుందిరా. రాజు, నీకు కనపడని దేవుడు, కనపడే వదిన మా ఒక్కరితేనా నీకు దిక్కు? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళునైనా. మీ అన్నయ్య నిన్ను కాదన్నా, వదినమ్మ నిన్ను కన్న బిడ్డలో చూస్తుందిరా. కళ్ళ పేకోసి ప్రాణం పోసిన తల్లిలో చూస్తుందిరా. బాబు, ఇవి రాజులు, ఇవి నా గుర్తుగా నీ వదినమ్మకివ్వరా. నేను నేను చచ్చిపోయినా నా అంతరాత్మ ఈ గాజుల రూపంలో మీ ఇద్దరి మధ్య తిరుగుతూనే ఉంటుంది బాబు. వెళ్ళు, వెళ్ళు. రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. చంద్రాన్ని స్టేషన్ కి పంపు. ఏమిటి ఆనందం 16 ఏళ్ల స్పీడ్ లో ఉందే? రాజు వస్తున్నాడండి. రాజా? అదే మీ తమ్ముడు గారు, మా మరిది గారు. ఈ రోజు వస్తున్నట్టు మాస్టర్ ఉత్తరం రాశారు. స్టేషన్ వెళ్ళండి. స్టేషన్ కా? నేనా? వాడేం పసివాడు కాదుగా జానకి. ఇల్లు వెతుక్కుంటూ వాడే వస్తాడు. ఎప్పుడో వదిలి వెళ్ళిన ఇల్లు ఊరు. నా మాట కాదనకండి. జానకి, వాడి దారి వాడు ధైర్యంగా ఒంటరిగా తెలుసుకుంటే రేపు జీవితం దారిలో ధైర్యంగా నడుస్తాడు. ముందు మీ దారి నాకు అర్థం కావట్లేదు. అది కాదు జానకి. ఏమండి, స్టేషన్ లో మీరు కనపడితే వాడెంతో ఆనందపడతాడు. సరే, వెళ్తాను. నిజంగా? పొట్టు చెప్పడం మర్చిపోయాను. రాజు వెంట ఓ పొట్టేలుంటుంది. ఆ గుర్తుతో మీరు రాజును పోల్చుకోవచ్చు. అల్లుడి గారితో గిల్లుళ్ళ ఇదొకటన్నమాట.
రాజు రాలేదా? తెలీదు. అంటే మీరు స్టేషన్కి వెళ్ళలేదు. స్టేషన్కి వెళ్తానని ఎందుకు అబద్ధం చెప్పారు? ఏమిటి జానకి, పనుల్లో పడి వెళ్ళలేకపోయాను. బండి దిగిన వాడు వాడే వస్తాడు, ఎందుకు కంగారు? ఎక్కడికి? రాజు కోసం. జానకి, వాడు పసివాడు, ఎవరో తన కోసం రాలేదన్న భయంతో బాధతో అక్కడే ఉన్నాడేమో. రాజు, వదినా, రాజు, రాజు, వదినా, అమ్మ చచ్చిపోయింది. లేదు పాపం, మీ అమ్మ నాలో బ్రతికే ఉంది. వదినమ్మ. మీ అన్నయ్య రాజు. అన్నయ్య, అన్నయ్య, నా కోసం నువ్వు స్టేషన్ లో చాలాసేపు వెతుకుంటావే, జనంలో నన్ను గుర్తుపట్టలేకపోయావా అన్నయ్య? అవును రాజు, గుర్తుపట్టలేక వెనక్కి వచ్చేశారు. నాకు తెలుసదినా. మర్చిపోయాను, అమ్మ నీకివ్వమని డబ్బులిచ్చింది. మా నాన్న సంపాదనలో మీ అమ్మ మిగిల్చింది ఇదన్నమాట. ఏమో అన్నయ్య, నీకివ్వమని అమ్మ నాకిచ్చింది, అంతా ఇచ్చేశాను. గుర్తొచ్చింది. వదినమ్మా, అమ్మ నీకు ఈ గాజులు ఇవ్వమంది. రాజు, అమ్మ చేతి గాజులు నీ చేతికుంటే వదినే అమ్మ అవుతుందిగా. చంద్రం, ఈ వెధవ జన్మ ఎత్తే కంటే జమీందారు గారి బొచ్చు కుక్కలాగా పుట్టుంటే ఎంత బాగుండేది. రోజు వేళ తప్పకుండా చక్కగా చిక్కని పాలు, బిస్కెట్లు, తాజా మాంసము, షికారుకి ఏసీ కారు. ఓసి కుక్క, నీ అదృష్టమే అదృష్టం. మనకి వెంట్రుకలు పెరగాల్సిందే గాని ఆదాయం పెరగదయ్యా. అదిగో జమీందారు గారు వస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సారీ సార్. నమస్కారం సార్. చంద్ర, విపరీతమైన ఆలోచనలు ఆరోగ్యానికి మంచిది కాదు. అది కాదు సార్, నేను అయినా నువ్వెప్పుడూ నా వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావు. నాకు తెలుసు, తెలివిగల వాళ్లకు మనసులో ఉండదు. ఇదిగో నువ్వు ఆలోచిస్తున్నది ఆయన కోసం అనుకుంటున్నాడు పాపం. చంద్ర, మన ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు. సార్, ఈ ఫోటో? ఆ ఫోటో లక్ష్మీదేవిదయ్యా. అదేమిటండి లక్ష్మీదేవి అంటారు? ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు, బాబుడు హెయిర్ లోకి దిగిపోయారా? లక్ష్మీదేవి అంటే నా కూతురి చిత్ర, ఆ తల్లే నాకు లక్ష్మి. స్టేట్స్ లో చదువుతోంది. చిత్ర అంటే నాకు ప్రాణం. తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను. అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మా అని పిలుస్తుంటుంది. అందరికీ అదృష్ట రేఖ అరిచేతిలో ఉంటుంది, కానీ నాకు మాత్రం నా చిత్రే అదృష్ట రేఖ. ఆమె పుట్టినప్పటి నుంచే నా జాతకం మారిపోయింది. చాలా సంతోషం సార్. లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేసులో ఉంచారు. వస్తాను సార్. సారీ సార్, మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయాను. పర్వాలేదయ్యా, లక్ష్యం అందరికి కావాల్సిందేగా. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతంతే డబ్బులు రాలుతాయేమో. వస్తాను సార్.